నిన్నటికి నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ నల్లగొండలో రిజర్వేషన్ సీట్లు కూడా మాయేరా అంటే అక్కడ ఒక సింహం పిల్లికూన అనుకున్నారు వాళ్ళు. ఆయన సింహం లాగలేసి ఏంద్రా నీ పెత్తనం చెప్పురా అంటున్నాడు మందరసాని. ఎక్కడి నుంచి వచ్చిందే? ఛత్రపతి సాహుజీ మహారాజు పెట్టిన రిజర్వేషన్ల ప్రాతిపదిక నుంచి వస్తుంది. ఈ సభా వేదిక నుంచి మనం దాన్ని ఖండిద్దాం. మీ దొరల పటేళ్ల పెత్తనం మా రిజర్వేషన్ సీట్ల మీద వద్దు. మీ సంచారం కాదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య బిడ్డల్ని పోగొట్టుకొని ప్రాణాలను పోగొట్టుకొని రక్తం చిందిస్తే వచ్చినటువంటి రిజర్వేషన్ సీట్లు అవి మా ప్రజల కోసమే మేము పనిచేస్తాం. కాంగ్రెస్ మీరు అనుకుంటున్నట్టు మోటు మనిషి కాదు. నేను అట్లే అనుకున్నా. వాయప నిన్న ఆయన స్పీచ్ నాక నాకు ఏమైనా మొత్తం అదైపోయినా నేను గుమ్మట్లు వచ్చేసి అరే ఇదే మనుషులు సింపుల్గా అంటుండు. ఏంద్రా నీ పెత్తనం మీరు అంటుండు. ఆహా ఎంత బ్యూటిఫుల్ మాట్లాడు. ఏంద్రా నీ పెత్తనం. ఐలమ్మ పెద్ద పోరాట యోధులు కాదని చాలా మంది విమర్శ ఉంది. ఐలమ్మ నిజంగానే పెద్ద పోరాట యోధురాలు కాదు. కానీ ఒకటే మాట ఏంద్రా ఆదోరాని సంగతి అని. చాలు 1947లో దొర కుత్త మీద కాలు పెట్టి ఏంద్రా నీ కథ అన్నదంటే అది ప్రపంచ చరిత్రను మార్చేటటువంటి విప్లవం. అందుకే సాగలేనమ్మ మాకు సింబల్ అయింది. అట్లే మందుల సామ్యాలు ఎందుకు చెప్తున్నంటే నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నల్లగొండ అంటే మా అయ్యే సొత్తు అనుకుంటు రాదు. ఒక్కడే చెప్పబోతు నీ అయ్యే సొత్తు కాదురా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి అని చెప్పిండు. నిన్న నాది కూడా కాదంటున్నాయన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి. నువ్వు ఏ పార్టీలోనే పనిచేయగాక ఆ చైతన్యం ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. అది అంబేద్కర్ కూలి ఇచ్చినటువంటి స్పృహ. అది అన్ని కులాల్లో ఉండాలి.